నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తుల వ్యవహారం చూసినప్పుడు ఆత్మహత్యలు జరిగిపోయాయా అంటే, రాజకీయ ఆత్మహత్యలు జరిగాయా అంటే అవును అనే సమాధానం వస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ఆత్మహత్యకు గురయ్యారు. ఆయన అనుకున్నది సాధించకుండా ఆయన కార్యవర్గానికి, ఏదైతే ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు కానీ నాయకులు కానీ నట్టేట ముంచేసి కేవలం 24 సీట్లతో పొత్తు ధర్మం పేరిట ఒప్పుకొని ప్రస్తుతం ఆయన రోడ్డున పడ్డ తీరు చూస్తున్నప్పుడు జనసేన కకావికలం అవుతోందన్న భావన కూడా వ్యక్తమవుతుంది. పొత్తు ధర్మం అంటే ఇదేనా అన్న భావన కూడా మొదలైన నేపథ్యంలో అసలు ఏ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ 24 సీట్లు తీసుకున్నారు, 24 సీట్లను తీసుకోవడాన్ని ఏ రకంగా చూస్తారు? ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించేందుకు మనతో మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, రాష్ట్ర రాజకీయ పరిణామాలు మనం గత కొన్నిసార్లు మనం ప్రస్తావించుకున్నాము. ఎలా ఉండబోతున్నాయి పొత్తులు, ఎన్ని సీట్లు ఏంటి రకరకాల అనుకున్నాం. కానీ తెర తెరిచేసరికి తెలుగుదేశం పార్టీ 94 సీట్లతో తొలి జాబితా విడుదల చేసింది. పవన్ కళ్యాణ్కి 24 సీట్లు మాత్రమే ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అందులో 5 సీట్లు మాత్రమే వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే పొత్తు ధర్మం పేరిట జనసేన 24 సీట్లకు ఒప్పుకోవడాన్ని అది సక్సెస్ అనాలా, ఫెయిల్ అనాలా? ఇది చాలా క్లియర్గా కనబడుతుంది పిక్చర్ అంతా కూడా. ఎందుకంటే తన ఆల్టర్నేటివ్ సీఎం అనే ఒక స్థాయి నుంచి జనసేన నాయకుడు పవన్ గారు మరి ఈరోజు కేవలం 24 సీట్లకే ఆయన పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో కూడా విఫలం అయ్యాడు అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. మరి ఒక లక్ష్యాన్ని నిర్దేశించే శక్తి లేనటువంటి ఒక నాయకుడి దగ్గర ఎలా పనిచేయాలి అనేటటువంటిది ఇప్పుడు జనసేన కార్యకర్తల్లో కూడా కింద స్థాయిల్లో కూడా ఒక రకమైనటువంటి నైరాస్యం, ఒక రకమైనటువంటి అంటే కొంతమంది వేరే పార్టీ నుంచి కూడా ఈ పార్టీల్లోకి కొంతమంది వలసలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీతో మనం ఉంటే భవిష్యత్తులో ఎంతవరకు అంటే తను ఒక ఆల్టర్నేటివ్ ఒక వ్యవస్థనే ఏర్పాటు చేస్తానేటువంటి జనసేన అధ్యక్షుడు మరి ఈరోజు కేవలం 24 సీట్లు పరిమితం అయిపోవడం వల్ల మరి ఆయన ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలడు? దట్ ఈజ్ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా మరి టీడీపీతో పొత్తులు అంటున్నారు. మరి టీడీపీ పొత్తులు అన్నప్పుడు వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మీద ఉన్నటువంటి ఒక అసంతృప్తి కానీ ఏదైనా ప్రజల్లో దాన్ని కలిగించి ఆ ఓట్లని అటు ఈ కూటమి వైపు మార్చాలనేటటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక 75 స్థానాలైనా జనసేన కానీ పోటీ చేయగలిగిన పరిస్థితి కానీ ఉండుంటే అప్పుడు మెజార్టీ స్థానాల నుంచి ఓట్లు ఏమైనా కొంతవరకు బదలైపోవడానికి అవకాశం ఉండేదేమో. ఒక రకంగా ఏంటంటే అధికార పక్షం రేపు ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు నడిచే మార్గాన్ని వీళ్ళు చాలా సుగమం చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళన్నీ తొలగించి వీరే అధికార పక్ష పార్టీకి చాలా వరకు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ చర్యలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అంటే ఇంకో ముఖ్యమైన పాయింట్స్ మీరే లేవనెత్తారు. ఓటు బదిలీ అనేది ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో ఉంది అనేది ఇప్పుడే మనం తెలుసుకోలేము సార్. ఒకవేళ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దాన్ని తెలుగుదేశం జనసేన వైపు మళ్లించడం అనేది దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం ఓకే సార్. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జనసేన ఓట్లు టీడీపీకి తరలించడం.
తెలుగుదేశం ఓట్లు మళ్ళీ జనసేనకి పడటం, ఇవన్నీ కూడా ఈ ఓటు బదిలీ కూడా కీలకమవుతాయి సార్. అంటే ఇవి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనకి 24 సీట్లు ఇచ్చి బొజ్జగించే ప్రయత్నాలు చేసిన తర్వాత జనసేన క్యాడర్ కానీ లేదంటే ప్రధానంగా ఉన్న కాపు సామాజిక వర్గం కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్ పూర్తి స్థాయిలో? లేదండి, ఎందుకంటే ఇప్పుడు కాపు అంటే కాపు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా మనం చూస్తే, ఇప్పుడు ఆయన హరిరామ్ జోగయ్య గారు వీళ్ళందరూ చేసిన ప్రకటనలు కానీ మనం చూస్తే అసంతృప్తి అనేటటువంటిది తేటతెల్లంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళే అంటున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడికి సరైనటువంటి ఇంకా రాజకీయ పరిజ్ఞానం కానీ అవగాహన కానీ పరిపక్వత కానీ లోపించిన పరిస్థితుల్లోనే ఆయన తక్కువ సీట్లకి 24 సీట్లకి ఒప్పుకున్నారు. ఆయన ఒక మాట అంటున్నాడు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 24 సీట్లకే మేము పరిమితం అవుతున్నామంటే ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు అంటే రాష్ట్ర ప్రయోజనాలకి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకి ఏమిటి? కేవలం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అక్కడి నుంచి ఆయన ఓడించడం అనేది ప్రయోజనమా, రాష్ట్ర ప్రయోజనమా? సో ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఏ విధమైన రాష్ట్ర ప్రయోజనాలు వారు కలిగించాలనుకుంటున్నారు? సో ఇవన్నీ కూడాను ప్రజల్లో చాలామంది చర్చించుకుంటున్నారు. అసలు ఏమిటి గందరగోళ పరిస్థితి? అసలు ఈ పొత్తు అనేటటువంటిది ఈ టీడీపీ అండ్ జనసేన ఈ పొత్తు ఎంతవరకు కలిసి వస్తుంది, ఎంతవరకు ఈ ఓట్లు బదలాయింపు అనేది వీళ్ళు చేయగలరు, ఈ పొత్తుల కలయికు ఆ ఓట్ల బదలాయింపు శక్తి ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద చాలా విస్తృతమైన చర్చ ప్రజల్లో కూడా జరుగుతూ ఉంది. సరే, మన వరకు మనం ఒక అనాలిసిస్ మనం చేయాలనుకుంటే కూడా ఇది ఎప్పుడైతే 24 సీట్లకు ఆయన పరిమితం అయిపోయారో అప్పుడే ఆ పార్టీ శక్తిని కోల్పోయినట్లుగా మనం భావించాలి. అంటే మీరు అన్నారు సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను సీట్లు తగ్గించుకుంటున్నాను, గతంలో కూడా ఎక్కువ సీట్లు కనుక గెలుచుంటే ఈరోజు ఎక్కువ సీట్లు అడిగి ఉండేవాడిని అనే ఈ పాయింట్ను కూడా ఆయన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే రాజకీయ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ వ్యూహాలు ఇవన్నీ ఒక ఎత్తుగా సార్, దానికి రాజకీయ అంటే రాష్ట్ర ప్రయోజనాలను ముడిపెట్టడం అంటే చాతకాంతనంగా భావించాలా? జనసేన కార్యకర్తలు కూడా జనసేన పార్టీలో చేరినటువంటి అనేక సామాజిక వర్గాల నుంచి ఆ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అదేవిధంగా పర్టికులర్గా కాపు సామాజిక ఆ వ్యక్తులు కూడాను ఎక్కువ మంది ఆ పార్టీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీని స్థాపించినప్పుడు ప్రజాస్పందన బాగా ఉందని అతను నమ్మినప్పుడు అతను ఇండిపెండెంట్గానే అతను సొంతంగానే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి తను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తను నిరూపించుకునేటటువంటి వ్యక్తిగా ఒక పార్టీగా జనసేన పార్టీ ఎదుగుతుందని ప్రజలందరూ కూడా, అంటే పర్టికులర్గా ఆ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఆశించారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు దానికి విరుద్ధంగా కనబడుతున్నప్పుడు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు కూడాను నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. సో ఇది మరి ఇట్లా జరిగినప్పుడు పార్టీ ముందుకెళ్ళేటటువంటి ఇది కానీ తర్వాత ఎంతవరకు చంద్రబాబు గారి లక్ష్యం, ఆయన లక్ష్యానికి ఈయన పెట్టుకున్నటువంటి లక్ష్యం, ఇద్దరు తలకు ఉమ్మడి లక్ష్యం ఎంతవరకు అది సాధ్యం అవుతుంది, అది చాలా సందేహాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళే సృష్టించుకున్నారు. ఓకే సార్, అంటే పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా ప్రస్తావించారు సార్, పొత్తు ధర్మం అంటూ ప్రకటించుకుంటూ వచ్చారు. ఈ పొత్తు ధర్మము, ఈ పొత్తుల వ్యూహాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినట్లుగా అనుకోవాలా, జనసేన గెలిచినట్లుగా అనుకోవాలా? పొత్తు ధర్మం అంటే తనకు మించిన ధర్మం అని అంటారు చాలామంది. మన శాస్త్రాల్లో కూడా తనకు మించిన ధర్మం ఏదే ఉండదు. అంటే తను ఏ లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ లక్ష్యాన్ని తగ్గట్టుగానే దానికి సంబంధించి ధర్మబద్ధంగా ఆయన ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇంకొక పార్టీని గెలిపించడానికో లేకపోతే వాళ్ళ నాయకత్వం కింద పనిచేయడానికో లేదంటే
ఒక నెగిటివ్ మైండ్తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించి వాళ్ళ అధికారంలోకి రావటానికో ఇట్లాంటి ఆలోచనలు కరెక్ట్ కాదు. అంటే ఏదైనా ఆయన అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం ఇప్పటికీ చాలా కాలంగా వెనకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మరి విభజిత ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. వీటిని అధిగమించేటటువంటి, ఈ సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రణాళిక కానీ మేనిఫెస్టో కానీ అనేది ప్రకటించుంటే ఈ పాటికే అది మనం రాష్ట్ర ప్రయోజనాలు అనుకోవచ్చు. ఇంతవరకు అలాంటి అంశాలు ఏవి కూడా ఆయన ప్రకటనలో కానీ మరి వాడు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ అక్కడ కూడా మనకు అవి రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. సార్, అంటే ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ తాజాగా, సోషల్ ఇంజనీరింగ్ అని అంటున్నారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే పదాన్ని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తుంది సార్. సోషల్ ఇంజనీరింగ్ని మేము అమలు చేస్తాము, తీసుకొస్తామని చెప్తున్నారు. మీరేమని భావిస్తారు సార్? అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారా, అమలు చేస్తున్నారా, లేదంటే కొత్తగా పవన్ కళ్యాణ్ అదే వాళ్ళ ప్రభుత్వం కనుక వస్తే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి? సోషల్ ఇంజనీరింగ్ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని అందరి శ్రేయస్సును కాంక్షించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా జీవన శ్రేమంతలోకి తీసుకొచ్చి పేదరికాన్ని పోగొట్టి మంచి వైద్య విద్యా సదుపాయాలన్నీ సమకూర్చి మహిళలకు మరి యువతకు సరైన అవకాశాలు కల్పించి, ఇది ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఈ విషయాలన్నింటినీ కూడా చేయడాన్ని మనం సోషల్ ఇంజనీరింగ్ అంటాం. ఈ సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని ఇప్పటికే ఆయన నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పటికే దాన్ని అనుకున్న కన్నా ఎక్కువ స్థాయిలో ఆయన దాన్ని అమలు చేయడం జరిగింది. ఓకే. సో 99% అమలు చేసామని చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నారు గవర్నమెంట్ కూడా. అది మనం వాస్తవంగా చూస్తున్నాం కూడా. చాలా వరకు దాంట్లో ఉన్న నిజాలు కూడా కనబడుతున్నాయి. తర్వాత నేను మీకు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మీకు ఇంత సర్వీస్ నేను చేస్తున్నాను, ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము, అన్ని రకాలైనటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను సహాయపడుతూ ఉన్నాను, నా పరిపాలనా విధానం మీకు నచ్చితే నాకు ఓటేయండి అనేటువంటి ఒక, అది ఎంత ధైర్యం ఉంటే అలాగా ఆయన ప్రకటించగలరు. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేసరికి వచ్చినప్పటికీ ఎలా ఉందంటే పూర్తి స్థాయిలో ఆయన ఇప్పటికే చాలా ముందులో ఉన్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయడంలో, నవరత్నాల రూపంలో అమలు చేయడంలో మరి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో దేశంలో ఎక్కడ ఏ ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి విధంగా ఆయన దీన్ని వీటిని అమలు చేయడంలో, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడంలో ఏదైతే అంబేద్కర్ ఇట్లాంటి పెద్దలు ఆశించారో మన రాజ్యాంగంలో, అలాంటి సమసమాజాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో అమలు చేయబడుతూ ఉన్నది. మరి ఇంతకన్నా మేము ఇంకా అది ఇంకేం చేస్తాం, ఇంకేం చేయగలరు? తర్వాత చాలా ఆర్థిక భారాలు దీంట్లో ఉంటాయి, అనేక ఆర్థిక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. అంశం సంక్షేమాన్ని అమలు చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం, మరి ఇవన్నీ కూడాను ఈ పేదరికాన్ని పోగొట్టడం, వాళ్ళకి వైద్య విద్యా వసతులు కల్పించడం, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పని. రాష్ట్ర ఖజానాకు చాలా ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఆయన చాలా ధైర్యంగా దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంతకన్నా ఇంకా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మరి వాళ్ళకి ఇంకేం చెప్పినా కూడా అవకాశం లేదని నేను భావిస్తున్నాను. అంటే ఇంతకన్నా ఇస్తామని చెప్పడం అనేటటువంటిది అది ఒక రకంగా ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. సో మ్యాక్సిమం ఆయన ప్రజలకు అందించేస్తున్నారు. ప్రాక్టికల్గా అందరూ చూస్తున్నాం, అని చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. మరి ఇంకా ఎంతకన్నా ఎవరు ఎక్కువ ఇవ్వగలరు? కాబట్టి ఈ విషయంలో వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని మిగతా ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ కూడా అది పెద్దగా దాని ప్రభావం ఎలక్టరేట్ మీద ఉండే అవకాశం లేదు. ఫైనల్గా చెప్పండి సార్, ఈ పొత్తు రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తు రాజకీయాలు సార్, ఇది పొత్తు అనేది ఎవరికి మోదం ఎవరికి ఖేదం అని అంటే మీరేం చెప్తారు సార్?
అంటే పొత్తు అనేటటువంటిది విషయంలో ఇప్పటి వరకు అది కేవలం ఆ లక్ష్యాన్ని బట్టి ఉంటుందండి. అంటే మీరు ఏ లక్ష్యంతో, ఇందాక నేను చెప్పాను మీకు రాజకీయ లక్ష్యమే అనుకోండి, మరి ఆ విషయంలో ఎవరు సక్సెస్ అయినట్లు? తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పొత్తుల విషయంలో అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టు. ఎవరు అప్పర్ హ్యాండ్ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మరి వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఉన్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఒక పెద్ద తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద పార్టీ, అది రాజకీయంగా అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడు ఆ పార్టీ నడిపిస్తున్నారు దాన్ని. సో అదొక పెద్ద సెట్టు అనుకుంటే, ఆ పక్కన ఒక చిన్న సెట్టు ఉంది. ఈ పెద్ద సెట్ నీడలో చిన్న సెట్టు ఎంతవరకు మీదకి ఎదుగుతుంది? సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఆ నీడలో ఉంటే బతకాలి, లేదంటే అక్కడితో అయిపోవాలి తప్ప ముందుకెళ్ళి ఇంకా మేము సొంతంగా వచ్చి అధికారంలోకి వస్తామనేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఈ పెద్ద సెట్టు చిన్న సెట్టుకి రానివ్వదు. అది ప్రకృతి బద్ధంగా ఉన్నటువంటి ఒక అంశం అది. కాబట్టి అంతకుముందు నేను చెప్పాను మీకు, జనసేన కార్యకర్తలందరూ కూడా మా నాయకుడు సొంతంగా పార్టీ పెట్టి ఇంకో 10 సంవత్సరాలైనా పర్వాలేదు అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా పొంతన లేనటువంటి ఒక రాజకీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని ముందుకెళ్ళడం సరైనటువంటిది కాదనేది అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలామంది ఇప్పుడు ఆ పార్టీలకు వెళ్ళే వాళ్ళు కూడా తిరుగుబాటు దారుల్లో ఉన్నారు, కొంతమంది పార్టీ వదిలేసిన పరిస్థితిలో కూడా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఆయన తెచ్చుకోవాలి? ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా రావచ్చు. ప్రజాస్వామ్యం బాగా మనుగడ సాధించాలి అంటే బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. మరి కనీసం బలమైన ప్రతిపక్షంగా ఎదగడానికైనా ఆయన ఒక ప్రయత్నం చేయాలి. అలా లేకుండా ఆయన మరి వేరే పార్టీలతో పొత్తు కుదుర్చుకొని ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యంగానే భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా, మొత్తం మీద రకరకాలుగా అన్ని వర్గాల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ ఏ రకంగా ముందుకు వెళుతుంది అన్నది నిశ్చితంగా ప్రజలు కూడా గమనిస్తుంటారు. అది ప్రజాభిప్రాయమా లేదంటే ప్రజల కోసమా అన్నది కూడా గమనిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల వ్యవహారం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నలుగుతూ వస్తుంది. అయితే ఎవరికి ఎన్ని సీట్లు అన్న దీని మీద చర్చోపచర్చలు జరిగాయి. ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో చాలాసార్లు మేము కూడా సీఎం రేసులో ఉన్నామని ప్రకటించారు. కానీ తీరా సీట్లు ప్రకటన వచ్చేటప్పటికీ రకరకాల లాజిక్లు ప్రకటించి చివరికి 24 సీట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేనలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు పెళ్ళిబుగుతున్న పరిస్థితి, చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇది రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర అభ్యున్నతికి కోసమే తాను ఏదో త్యాగం చేశానని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం అనేది తప్పు అన్న భావన అయితే వ్యక్తమవుతుంది. ఇది స్వయంకృతాపరాధమే, ఇది రాజకీయ ఆత్మహత్య సదృశ్యమే అన్న భావన అయితే మేధావర్గం నుంచి వినిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.